కాంతి కిరణం అనేది విరళయానకం నుండి సాంద్రత యానకంలోకి ప్రయాణించినప్పుడు ఆ కాంతి కిరణం అనేది ఎలా ప్రయాణిస్తుంది? ఈ విధంగా కాంతి కిరణం అనేది సాంద్రత యానకం నుండి విరళయానకంలోకి ప్రయాణించేటప్పుడు దాని యొక్క వేగంలో మార్పు వలన ఆ వక్రీభవన కిరణం అన్నది లంబం నుండి దూరంగా జరుగుతుంది. ఈ విధంగా 90 డిగ్రీల కోణంలో పడితే అది ఎటువంటి విచలనం చెందకుండా నేరుగా స్ట్రైట్ గా వచ్చేస్తుంది. బై కాన్వెక్స్ లెన్స్ అంటాం. ఈ రకమైనటువంటి కటకాన్ని మనం ఏమని పేరుతో పిలుస్తామంటే బై కాన్కేవ్ లెన్స్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. ప్లానో కాన్వెక్స్ లెన్స్, ప్లానో కాన్కేవ్ లెన్స్. హాయ్, దిస్ ఈస్ భైరవ్ ఫ్రమ్ అమృతాస్ అకాడమీ. సో ఈ రోజు మనము ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ లో గతంలో ప్రీవియస్ గా అడిగినటువంటి ప్రశ్నలు ఏంటి అనేటువంటి ఒక కోణంలో మనం ఇప్పుడు డిస్కస్ చేస్తూ ఉన్నాం. దీనిలో భాగంగా ఫస్ట్ క్వశ్చన్, సో ఎంసీక్యూలు మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో ఈ ఎంసీక్యూలలో భాగంగా మనం డిస్కస్ చేస్తూ ఉన్నటువంటి ఫస్ట్ క్వశ్చన్ నేనేమంటానంటే, వెన్ ఏ రే ఆఫ్ లైట్ ప్రాసెస్ ఫ్రమ్ ఏ రేరర్ మీడియం టు ఏ డెన్సర్ మీడియం ఇట్. సో అంటే కాంతి కిరణం అనేది, లైట్ రే అనేది విరళ యానకం నుండి సాంద్రత యానకంలోకి ప్రయాణించినప్పుడు అది ఎలా ప్రయాణిస్తుంది అనేటువంటి ఒక కోణంలో ఇక్కడ ప్రశ్న అడగడం జరిగింది. అయితే ఈ ప్రశ్నను తెలంగాణ ఎస్ఐ ప్రిలిమ్స్ లో భాగంగా అడగడం జరిగింది. అయితే ముందుగా ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి అంటే, రేరర్ మీడియం విరళ యానకం అంటే ఏంటి, అదేవిధంగా డెన్సర్ మీడియం సాంద్రత యానకం అంటే ఏంటి అనేటువంటి ఆ రెండు అంశాలను మొదటగా మనం తెలుసుకోవాలి. సో అలా మనం చర్చించినటువంటి ఆ క్రమంలో భాగంగా నేనేమంటానంటే, గుర్తుపెట్టుకోండి, నేనేమంటున్నానంటే ఇక్కడ ముందుగా విరళ యానకం, విరళ యానకం అని అంటున్నాను. విరళ యానకం దీన్నే రేరర్ మీడియం, సో రేరర్ మీడియం అని అంటాం. సో విరళ యానకం. నెక్స్ట్ అదే విధంగా రెండవది ఏంటి, సాంద్రతర యానకం, డెన్సర్ మీడియం, సాంద్రతర యానకం అనేటువంటి పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. సో ఏది విరళ యానకం, ఏది సాంద్రతర యానకం అనేటువంటి ఒక అంశాన్ని మనం చర్చిస్తూ ఉన్నటువంటి ఆ క్రమంలో భాగంగా నేనేమంటున్నానంటే, రెండు యానకాలలో కాంతి వేగాలను పోల్చినప్పుడు, సో స్పీడ్ ఆఫ్ లైట్, రెండు యానకము అంటే మీడియం. సో రెండు యానకాలలో కాంతి వేగాలను పోల్చినప్పుడు ఏ యానకంలో అయితే కాంతి వేగం ఎక్కువగా ఉంటుందో ఆ యానకాన్ని మనం ఏమని పేరుతో పిలుస్తామంటే విరళ యానకము అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఏ యానకంలో అయితే కాంతి వేగం తక్కువగా ఉంటుందో ఆ యానకాన్ని మనం ఏమని పేరుతో పిలుస్తామంటే సాంద్రత యానకం అనేటువంటి పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. ఒకసారి వివరణ నేనేమంటానంటే, గాలిలో కాంతి వేగం సో వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఎయిర్. సో గాలిలో కాంతి వేగం ఎంత? సో గాలిలో కాంతి వేగాన్ని, సో గాలిలో కాంతి వేగం ఎలా ఉంటుందంటే, గాలిలో కాంతి వేగం 3 × 10⁸ మీటర్ పర్, సో 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్ గా ఉంటుంది. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ నీటిలో కాంతి వేగం ఒకసారి చూస్తే, నీటిలో కాంతి వేగం వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాటర్. సో నీటిలో కాంతి వేగం ఎలా ఉంటుంది అంటే 2.2 × 10⁸ మీటర్ పర్ సెకండ్ గా ఉంటుంది. సో ఈ రెండింటిలో కూడా కాంతి అనేది ప్రయాణిస్తుంది. సో రెండు యానకాలలో, ఇదేమో గాలి, ఇదేమో నీరు. ఓకే, క్లియర్. సో రెండు యానకాలలో కాంతి వేగాలను మనం పోల్చినప్పుడు గాలిలో కాంతి వేగం 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్, అదేవిధంగా నీటిలో కాంతి వేగం 2.2 × 10⁸ మీటర్ పర్ సెకండ్ గా ఉంటుంది. అయితే ఈ రెండు యానకాలలో కాంతి వేగం దేనిలో అయితే ఎక్కువగా ఉంటుందో, అనగా గాలిలో కాంతి వేగం ఎక్కువ, దేనితో పోల్చినప్పుడు, నీటిలో కాంతి వేగంతో పోల్చినప్పుడు గాలిలో కాంతి వేగం ఎక్కువ. సో రెండు యానకాలను పోల్చినప్పుడు, రెండు యానకాలలో కాంతి వేగాన్ని మనం పోల్చినప్పుడు ఏ యానకంలో అయితే కాంతి వేగం ఎక్కువగా ఉంటుందో ఆ యానకాన్ని మనం ఏమని పేరుతో పిలుస్తాము అంటే విరళ యానకము, రేరర్ మీడియం అంటాము. ఏ యానకంలో అయితే కాంతి వేగం తక్కువగా ఉంటుందో ఆ యానకాన్ని మనం ఏమంటామంటే సాంద్రత యానకం అనేటువంటి పేరుతో మనం ఇక్కడ పిలుస్తాము అని అంటున్నాం. సో నేనేమంటున్నానంటే, రెండు యానకాలలో కాంతి వేగాలను పోలుస్తూ ఏ యానకంలో అయితే కాంతి వేగం ఎక్కువగా ఉంటుందో ఆ యానకాన్ని మనం ఏమంటామంటే విరళ యానకం, రేరర్ మీడియం అని అంటాం. ఏ యానకంలో అయితే కాంతి వేగం తక్కువగా ఉంటుందో ఆ యానకాన్ని మనము సాంద్రత యానకం
అనే పేరుతో మనం పిలుస్తాం. ఓకే, అంతేగాని ఇక్కడ నీరు అనేది సాంద్రత యానకం అని ఆ విధంగా డైరెక్ట్ గా మనము చెప్పకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నీటిలో కాంతి వేగం 2.2 × 10⁸ మీటర్/సెకండ్. నెక్స్ట్ అదే విధంగా గాజులో కాంతి వేగం, గాజులో కాంతి వేగం, వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్. సో గాజులో కాంతి వేగం ఎలా ఉంటుంది అంటే 2 × 10⁸ మీటర్/సెకండ్ గా ఉంటుంది. ఈ సందర్భంలో ఈ నీరు మరియు గాజు ఈ రెండింటిలో మనం పోల్చినప్పుడు నీరు మరియు గాజు ఈ రెండింటిలో కాంతి వేగాలను మనం పోల్చినప్పుడు నీరు మరియు గాజు ఈ రెండింటిలో మనం కాంతి వేగాలను పోల్చినప్పుడు సో కాంతి వేగం అధికంగా ఉన్నటువంటి ఆ నీటిని ఏమంటామంటే విరళయానకం అనేటువంటి పేరుతో పిలుస్తాం. గాజులో కాంతి వేగం తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ గాజును మనం ఏమంటామంటే డెన్సర్ మీడియం, సాంద్రత్రయానకము అనేటువంటి పేరుతో మనం ఇక్కడ పిలుస్తూ ఉంటాము. ఓకే, క్లియర్. అయితే వాడు ఏమడిగాడు, కాంతి కిరణం అనేది విరళయానకం నుండి సాంద్రత్రయానకంలోకి ప్రయాణించినప్పుడు ఆ కాంతి కిరణం అనేది ఎలా ప్రయాణిస్తుంది అని అంటున్నాడు. సో దీని గురించి కొద్దిగా మనం వివరణ తెలుసుకుంటే నేనేమంటానంటే ఒకసారి ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. నేనేమంటానంటే సో ఇక్కడ చూడండి ఇలా చూస్తే నేనేమంటానంటే ఇదంతా కూడా నీరు అని అనుకుందాం. సో ఇది గాలి, గాలిలో కాంతి వేగం ఎలా ఉంటుంది అంటే 3 × 10⁸ మీటర్/సెకండ్ గా ఉంటుంది. ఇది మొత్తం కూడా ఈ పాత్రలో ఉన్నది నీటిని మనం తీసుకుంటూ ఉన్నాం. సో నీటిలో కాంతి వేగం ఎలా ఉంటుంది? నీటిలో కాంతి వేగం 2.2 × 10⁸ మీటర్/సెకండ్ గా ఉంటుంది. అయితే సో నేనేమంటానంటే ఈ నీటిని మరియు గాలిని వేరు చేసేటువంటి ఒక తలం. సో ఇక్కడంతా కూడా నీరున్నది. సో ఇదంతా కూడా నీరు. సో నీటిలో కాంతి వేగం తక్కువగా ఉంటుంది దేనితో పోల్చినప్పుడు? గాలితో పోల్చినప్పుడు. కాబట్టి ఈ నీరు అనేది సాంద్రత యానకం అవుతుంది. అదే విధంగా గాలి అనేది ఏమవుతుందంటే విరళయానకం లేదా సరళయానకం అవుతుంది అని అంటారు. సో ఇదేమో నీరు, ఇదేమో గాలి. ఆ నీటిని అనగా ఇదేమో సాంద్రత్రయానకం, ఇదేమో సరళయానకం. ఆ రెండు యానకాలను వేరు చేసేటువంటి ఒక తలము, ఒక సర్ఫేస్ అని అంటారు. సో ఆ రెండు యానకాలను వేరు చేసేటువంటి తలానికి లంబముగా నేనేం చేస్తున్నానంటే లంబముగా ఒక లైన్ ని గీస్తున్నా, ఒక రేఖను గీసుకుంటున్నా. ఆ రేఖను మనం ఏమని పేరుతో పిలుస్తామంటే నార్మల్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. సో దీనిని మనం ఏమని పేరుతో పిలుస్తామంటే ఆ లైన్ ను లంబము నార్మల్ అంటాం ఇంగ్లీష్ లో దాన్ని. సో నార్మల్ అనే పేరుతో మనం పిలుస్తాం. సో ఇది మొత్తం కూడా ఇక్కడ ఉండేది నీరు, ఇదేమో గాలి. సో నీటిని మరియు గాలిని అనగా సాంద్రత్రయానకాన్ని మరియు విరళయానకాన్ని వేరు చేసేటువంటి ఒక తలం. ఆ తలం ఇలా ఉంది. ఆ తలాన్ని వేరు చేసేటువంటి లేదా ఆ తలానికి లంబంగా ఒక రేఖను గీసుకుంటున్నా దాన్నే మనం ఏమంటామంటే లంబము అనేటువంటి పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. ఈ సందర్భంలో ఒక కాంతి కిరణం అనేది నేనేమంటున్నానంటే ఆ సందర్భంలో ఒక కాంతి కిరణం అనేది విరళయానకం నుండి ఎక్కడికి ప్రయాణిస్తుంది? సాంద్రత్రయానకంలోకి ప్రయాణిస్తుంది. సో కాంతి కిరణం అనేది ఒక యానకం నుండి మరొక యానకంలోకి, సో సాంద్రత్రయానకం నుండి విరళయానకంలోకి లేదా విరళయానకం నుండి సాంద్రత్రయానకంలోకి. సో కాంతి కిరణం అనేది ఒక యానకం నుండి మరొక యానకంలోకి ప్రయాణించినప్పుడు దాని యొక్క వేగంలో మార్పు వలన ఆ రెండు యానకాలను వేరు చేసే తలం వద్ద కాస్త వంగి ప్రయాణిస్తుంది. దీనినే మనం ఏమంటామంటే వక్రీభవనము, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అనే పేరుతో మనం పిలుస్తాం. సో ఈ సందర్భంలో ఈ కాంతి కిరణం అనేది కాంతి కిరణం లైట్ రే. ఈ కాంతి కిరణం అనేది విరళయానకం నుండి ఎక్కడికి ప్రయాణిస్తుంది? సాంద్రత్రయానకంలోకి ప్రయాణిస్తుంది. సో విరళయానకంలో కాంతి వేగం ఎక్కువ, సాంద్రత్రయానకంలో కాంతి వేగం తక్కువ. కాబట్టి కాంతి కిరణం అనేది ఒక యానకం నుండి మరొక యానకంలోకి ప్రయాణించేటప్పుడు దాని యొక్క వేగంలో మార్పు వలన ఆ రెండు యానకాలను వేరు చేయు తలం వద్ద కాస్త వంగి ప్రయాణించడం జరుగుతుంది, ప్రయాణిస్తుంది అని అంటున్నా. ఈ విధంగా కాంతి కిరణం అనేది ఒక యానకం నుండి మరొక యానకంలోకి ప్రయాణించేటప్పుడు దాని యొక్క వేగంలో మార్పు వలన ఆ రెండు యానకాలను వేరు చేయు తలం వద్ద కాస్త వంగి ప్రయాణిస్తుంది. ఈ రకమైనటువంటి అంశాన్నే మనం ఏమంటామంటే కాంతి వక్రీభవనము, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్, కాంతి వక్రీభవనం అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. అయితే ఈ కాంతి కిరణం అనేది
గుర్తుపెట్టుకోండి, కాంతి కిరణం అనేది ఫస్ట్ పాయింట్. నేను ఏమంటున్నానంటే కాంతి కిరణం అనేది విరళయానకం నుండి సాంద్రత్రయానకంలోకి ప్రయాణించినప్పుడు ఆ వక్రీభవన కిరణం అనేది లంబం వైపుకు జరుగుతుంది, ఇలా జరుగుతుంది. వాస్తవానికి ఆ కాంతి కిరణం ఇలా 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 వచ్చి ఇలా 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 వెళ్ళిపోవాలి. కానీ ఈ వక్రీభవన కిరణం చూడండి, ఇక్కడ దీనిని మనం ఏమని పేరుతో పిలుస్తామంటే, దీనిని ఏమంటామంటే పతన కిరణము, పతన కిరణం అనేటువంటి పేరుతో పిలుస్తాం. సో ఈ రకమైనటువంటి కిరణాన్ని ఏమంటామంటే వక్రీభవన కిరణము, వక్రీభవన కిరణం అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సో కాంతి కిరణం అనేది విరళయానకం నుండి సాంద్రత్రయానకంలోకి ప్రయాణించినప్పుడు ఆ వక్రీభవన కిరణం అన్నది లంబానికి దగ్గరగా జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ నేనేమంటున్నానంటే ఇక్కడ వినండి. సో మొదటి పాయింట్ లో భాగంగా ఫస్ట్ పాయింట్ లో భాగంగా నేను ఏమని డిస్కస్ చేస్తున్నానంటే కాంతి కిరణం అనున్నది విరళయానకం నుండి సాంద్రత్రయానకంలోకి ప్రయాణించినప్పుడు ఆ కాంతి కిరణం అనేది అనగా వక్రీభవన కిరణం అనున్నది లంబానికి దగ్గరగా జరుగుతుంది, లంబానికి దగ్గరగా జరుగుతుంది. ఎస్ క్లియర్. నెక్స్ట్ అదే విధంగా రెండో పాయింట్ లో భాగంగా నేనేమంటున్నానంటే ఎస్ క్లియర్ వినాలి. ఇక్కడ మరొక కాంతి కిరణం సాంద్రత్రయానకం నుండి, ఇది ఇక్కడ సాంద్రత్రయానకం నుండి ఎక్కడికి ప్రయాణిస్తుంది? సాంద్రత్రయానకం నుండి విరళయానకంలోకి ప్రయాణిస్తుంది. ఈ విధంగా కాంతి కిరణం అనేది సాంద్రత్రయానకం నుండి విరళయానకంలోకి ప్రయాణించేటప్పుడు దాని యొక్క వేగంలో మార్పు వలన ఆ వక్రీభవన కిరణం అన్నది లంబం నుండి దూరంగా జరుగుతుంది. సో దీన్ని లంబము అనేటువంటి పేరుతో పిలుస్తాం. కాంతి కిరణం విరళయానకం నుండి సాంద్రత్రయానకంలోకి ప్రయాణించినప్పుడు ఆ వక్రీభవన కిరణం అన్నది వక్రీభవన లంబానికి దగ్గరగా జరుగుతుంది. కానీ అదే కాంతి కిరణం అనేది సాంద్రత్రయానకం నుండి విరళయానకంలోకి ప్రయాణించినప్పుడు ఆ వక్రీభవన కిరణం అన్నది లంబం నుండి దూరంగా జరుగుతుంది. సో లంబం నుండి దూరంగా జరుగుతుంది అని అంటున్నాం. సో ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే కాంతి కిరణం అనున్నది సాంద్రత్రయానకం నుండి డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోకి విరళయానకంలోకి ప్రయాణించినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ వక్రీభవన కిరణం అన్నది లంబం నుండి దూరంగా జరుగుతుంది, జరుగుతుంది అని అంటున్నాం. అయితే ప్రశ్న ఏంటి అనేది ఒకసారి మనం చూసినట్లయితే నేనేమంటానంటే కాంతి కిరణం విరళయానకం నుండి సాంద్రత్రయానకంలోకి ప్రయాణించినప్పుడు ఏం జరుగుతుందంటే వక్రీభవన కిరణం అన్నది లంబానికి దగ్గరగా జరుగుతుంది, లంబం వైపు జరుగుతుంది అనేది. సో ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్, లంబం నుండి దూరంగా వంగుతుంది అని ఇచ్చాడు. లంబం నుండి దూరంగా ఏమి వంగదు. నెక్స్ట్ ఆప్షన్ బి ఒకసారి మనం చూసినట్లయితే బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్, లంబం వైపుకు జరుగుతుంది. ఇది సరైనటువంటి సమాధానము. నెక్స్ట్ ఆప్షన్ సి ఒకసారి మనం చూసినట్లయితే గోస్ అన్డివియేటెడ్, విచలనం చెందకుండా వెళుతుంది. ఇది కూడా మనం ఒకసారి గమనించాలి. ఏ సందర్భంలో విచలనం చెందకుండా ప్రయాణిస్తుంది అనేది ఒకసారి మనం చూస్తే ఏ సందర్భంలో విచలనం చెందకుండా ప్రయాణిస్తుందంటే ఒక కాంతి కిరణం అన్నది ఆ రెండు యానకాలను, సో ఇదేమో సాంద్రత్రయానకం, ఇదేమో సరళయానకం అన్నా విరళయానకం అన్నా రెండు ఒకటే. సో సాంద్రత్రయానకం విరళయానకం ఆ రెండు యానకాలను వేరు చేయతలానికి ఖచ్చితంగా 90 డిగ్రీల కోణంలో, ఆ రెండు యానకాలను వేరు చేయతలం ఇది, దీనికి ఖచ్చితంగా 90 డిగ్రీలు లంబంగా పతనమైతే ఇలా కాంతి కిరణం ఇలా పడినట్లయితే ఇలా ఖచ్చితంగా 90 డిగ్రీల కోణంలో పడితే అది ఎటువంటి విచలనం చెందకుండా నేరుగా స్ట్రైట్ గా వచ్చేస్తుంది. కానీ ఏదో ఒక కోణంతో పతనమైనట్లయితే సో విరళయానకం నుండి సాంద్రత్రయానకంలోకి ప్రయాణిస్తే ఆ వక్రీభవన కిరణం లంబం వైపుకు జరుగుతుంది. సాంద్రత్రయానకం నుండి విరళయానకంలోకి ప్రయాణిస్తే ఆ వక్రీభవన కిరణం అన్నది లంబం నుండి దూరముగా జరుగుతుంది అనేటువంటి పాయింట్ ను మనం ఇక్కడ డెఫినెట్ గా గమనించాలి. సో నెక్స్ట్ విచలనం చెందకుండా వెళుతుంది. ఏ సందర్భంలో విచలనం చెందకుండా ప్రయాణిస్తుందంటే ఆ రెండు యానకాలను వేరు చేయ తలానికి లంబముగా పతనమైనప్పుడు తప్ప మిగిలిన అన్ని సందర్భాలలో కూడా కాంతి కిరణం అనున్నది వంగి ప్రయాణిస్తుంది. దీనిని మనం కాంతి వక్రీభవనము అంటాం. ఓకే, నెక్స్ట్ సో ఆప్షన్ డి ఒకసారి మనం చూస్తే రిఫ్లెక్స్ బ్యాక్, వెనక్కి పరావర్తనం చెందదు. ఓకేనండి, ఎందుకంటే అవి గాలి లేదా నీరు కదా, కాబట్టి ఎంతో కొంత
వేగంతో వంగి ప్రయాణిస్తుంది. దానినే మనం ఏమంటామంటే వక్రీభవనం అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. ఓకే, క్లియర్. నెక్స్ట్ వన్, మరొక క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే నేనేమంటానంటే చూడండి, క్వశ్చన్ నెంబర్ 2, విచ్ లెన్స్ ఈజ్ థిక్కర్ అట్ ద సెంటర్ అండ్ థిన్నర్ అట్ ద ఎడ్జెస్. మధ్యలో మందముగా మరియు అంచుల వద్ద పలుచగా ఉండేటువంటి కటకం ఏది, లెన్సెస్ ఏది అని అడిగాడు. అయితే ఈ క్వశ్చన్ ఎప్పుడు అడిగాడంటే ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ మెయిన్స్ లో అడగడం జరిగింది 2012 లో. ఓకే, సో సాధారణంగా కటకాలు లెన్సెస్ అని అంటున్నాం. ఆ కటకాల గురించి జస్ట్ ఒక 5 మినిట్స్ పాటు నేను వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. కటకాలు లెన్సెస్ అని అంటాం. ఈ కటకాలు అనేటివి ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తాయి అని అంటే కటకాలు అనేటివి వక్రీభవనం అనేటువంటి సూత్రం ఆధారంగా పనిచేస్తాయి. కటకాలు అనున్నవి వక్రీభవనం రిఫ్రాక్షన్ అనేటువంటి సూత్రం ఆధారంగా పనిచేయడం జరుగుతుంది. అయితే ఈ కటకాలు చాలా రకాలుగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, కటకాల యొక్క రకాలను మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సో కటకాల యొక్క రకాలను మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే కటకాలు అనేటివి చాలా పలుచగా ఉంటాయి. అయితే వాటి యొక్క రకాలు ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే నేనేమంటానంటే ఇలా చూడండి ఇక్కడ. సో ఈ రకమైనటువంటి కటకాన్ని మనం ఏమని పేరుతో పిలుస్తామంటే ఇలా ఉన్నటువంటి కటకాన్ని మనం ఏమంటామంటే ద్వికుంభాకార కటకం అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. ద్వికుంభాకార కటకం అనేటువంటి పేరుతో పిలుస్తాం. నెక్స్ట్ అదే విధంగా ఇంకా మనం ఒకసారి చూసినట్లయితే ఇంకా ఒకసారి మనం చూస్తే ఈ రకమైనటువంటి కటకాన్ని మనం ఏమంటామంటే ద్విపుటాకార కటకము. ఈ రకమైనటువంటి కటకాన్ని మనం ఏమని పేరుతో పిలుస్తాము అంటే ఈ రకమైనటువంటి కటకాన్ని మనం ఏమని పేరుతో పిలుస్తామంటే ద్విపుటాకార కటకం. సో ఇలా ఉన్నట్లయితే దానిని ద్విపుటాకార కటకం అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. అలా కాకుండా ఈ విధంగా ఉండి ఇలా ఉన్నట్లయితే అలాంటి కటకాన్ని మనం ఏమని పేరుతో పిలుస్తాము అంటే సమతల కుంభాకార కటకం. దీనిని సమతల కుంభాకార కటకం. ప్లానో కాన్వెక్స్ లెన్స్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. అలా కాకుండా ఒక కటకం ఈ విధంగా ఉన్నదనుకోండి, ఒక కటకం అనేది ఈ విధంగా ఉన్నట్లయితే అలాంటి కటకాన్ని మనం ఏమంటామంటే ప్లానో కాన్కేవ్ లెన్స్. దీనిని పుటాకార కటకము అనేటువంటి పేరుతో మనం పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ ఒక కటకం ఈ రకమైనటువంటి ఆకారంలో ఉన్నట్లయితే, సో మరొక కటకం ఈ రకమైనటువంటి ఆకారంలో ఉన్నట్లయితే దానిని పుటాకార కటకం అనేటువంటి పేరుతో మనం పిలుస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్నదనుకోండి, ఇలా ఉన్నట్లయితే అలాంటి కటకాన్ని మనం ఏమని పేరుతో పిలుస్తామంటే ఇది పుటాకార కుంభాకార. దానిని ఏమంటామంటే పుటాకార కుంభాకార కటకం అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. కాన్వెక్స్ లెన్స్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సో కటకాలు ఈ రకమైనటువంటి నిర్మాణాలను కలిగి ఉంటాయి. సో ఈ రకమైన కటకాన్ని మనం ఆంగ్లంలో ఏమని పేరుతో పిలుస్తాము అంటే బై కాన్వెక్స్ లెన్స్ అంటాం. ఈ రకమైనటువంటి కటకాన్ని మనం ఏమని పేరుతో పిలుస్తామంటే బై కాన్కేవ్ లెన్స్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. ప్లానో కాన్కేవ్ లెన్స్. సో దీన్ని కాన్వెక్స్ లెన్స్ అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే మధ్యలో మందముగా మరియు అంచుల వద్ద పలుచగా ఉండేటటువంటి ఆ కటక రకాన్ని ఏమని పేరుతో పిలుస్తామంటే ఒకసారి ఇక్కడ చూడండి. సో మధ్యలో మందముగా, ఇది చూడండి. సో మధ్యలో మందముగా అంచుల వద్ద పలుచగా ఉండేటువంటి ఆ కటకాన్ని ఏమని పేరుతో పిలుస్తామంటే మనము ద్వికుంభాకార కటకము అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. కానీ ఇక్కడ సింపుల్ గా ఏమని ఇవ్వడం జరిగింది అంటే ఆప్షన్ ఒకసారి ఫస్ట్ ఆప్షన్ 1 ఒకసారి చూస్తే పుటాకార కటకం
నెక్స్ట్ ఆప్షన్ బి ఒకసారి చూస్తే కుంభాకార కటకం. నెక్స్ట్ ఆప్షన్ సి ప్లానో కాన్కేవ్ లెన్స్. నెక్స్ట్ ఆప్షన్ డి సిలిండ్రికల్ లెన్స్ స్తూపాకార కటకం అని ఇవ్వడం జరిగింది. సో దీనికి సరైనటువంటి సమాధానం ఏమిటి అంటే మధ్యలో మందముగా మరియు అంచుల వద్ద పలచగా ఉండేటువంటి కటకాన్ని మనం కుంభాకార కటకము, కుంభాకార కటకం అనేటువంటి పేరుతో మనం ఇక్కడ పిలుస్తూ ఉంటాము. ఓకే, సో ఇక్కడ మనము జస్ట్ 2 క్వశ్చన్ల గురించి వివరణ ఇవ్వడం జరిగింది. ఆ 2 క్వశ్చన్లు ఏమిటి అంటే ఫస్ట్ వన్ నేను ఏమంటున్నానంటే కాంతి వక్రీభవనం, రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అనేటువంటి కాన్సెప్ట్ లో భాగంగా ఒక కాంతి కిరణం విరళయానకం నుండి సాంద్రత యానకంలోకి ఏ విధంగా ప్రయాణిస్తుంది, అదే విధంగా ఒక కాంతి కిరణం సాంద్రత యానకం నుండి విరళయానకంలోకి ఏ విధంగా ప్రయాణిస్తుంది. నెక్స్ట్ అదే విధంగా మరికొంత కాన్సెప్ట్ ఏమిటి అని అంటే ఈ కటకాలు ఏవైతే ఉన్నాయో ఆ కటకాల యొక్క రకాల గురించి కూడా చర్చించడం జరిగింది. ఓకే, క్లియర్. థ్యాంక్ యూ.